రాష్ట్రంలో ఉండి వాళ్ళ పార్టీ పరిస్థితులను సమీక్షించుకుంటూ, నాయకులను కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎక్కడన్నా ఉన్న అసంతృప్తులను దారికి తెచ్చుకుంటూ, రాబోయే ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయాల్సిన చంద్రబాబు అత్యంత బలహీన పరిస్థితిలో ఢిల్లీలో కూర్చొని 3 రోజులుగా అక్కడే ఉండి అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్క ఈరోజు పొద్దున కూడా దొరుకుతుందేమని చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూ వీళ్ళు చక్కర్లు కొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మనుషులు, చంద్రబాబు మనుషులైనా అవకాశం వస్తుందా, కాసిన తెప్పించండి అపాయింట్మెంట్ అని. ఆయనేమో 11 గంటలకు బీహార్కి బయలుదేరిపోతున్నారట. ఆలోపు కలుగుతారో లేదో అని చెప్పి ఒకటి కలవకపోతే మళ్ళీ రాత్రి వరకు ఉండాలి, రాత్రి కనుక కలవకపోతే మళ్ళీ రేపు ఉండాలి. ఏం దారుణమైన పరిస్థితులు రా బాబు నిజంగా వీళ్ళకు. ఆయన చంద్రబాబు గారు ఢిల్లీలోనే ఉండి ఇక్కడికి సంబంధించి 18 మంది నాయకులకు, అంటే 18 నియోజకవర్గాల నాయకులకు ఢిల్లీలో కూర్చొని ఫోన్లు చేశారట చంద్రబాబు. సో ఆ ఫోన్లు చేసి మీకు కొందరికి సీట్ ఇవ్వలేకపోతున్నాం, కొన్ని జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి, సహకరించండి, ఇన్ని రోజులు పార్టీ మీకు అవకాశం ఇచ్చింది కదా, ఇప్పుడు పార్టీ కోసం చూడండి అక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నారు, సో మనందరం ఏకతాటిపై లేకపోతే మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతాం, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన వైఖరికి భిన్నంగా అడుగుతూ ఉన్నారట. తన వైఖరి ప్రకారం గద్దిస్తుంటారట, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంటారట, కానీ ఈసారి భిన్నంగా అడుగుతూ ఉన్నారట. అర్థం చేసుకోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని గౌరవించుకుంటాం, ఈ ఒక్కసారి నాకు సహకరించండి, మనం ఏకతాటిపై లేకపోతే జగన్ చాలా బలంగా ఉన్నాడు, సో మనం అందరం కలిస్తేనే ఢీ కొట్టగలుగుతాము అని. అయితే 2 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా కీలకంగా ఉన్న చోట ఆ నాయకులు వచ్చి అసలు మీరు బీజేపీ కోసం ఢిల్లీకి వెళ్ళి పడిగాపులు వేయాల్సిన అవసరం లేదు సార్, దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా, చాలా తీవ్రంగా నష్టపోతాం, మన ఈ నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి ఉండదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అని ఒకిద్దరు నాయకులు చంద్రబాబు గారికి కాసింత గట్టిగానే చెబితే, అవును నాకు తెలుసు మీరేం చెప్పకండి, నన్ను ఈ విషయం మీద ఏం అడగండి, నాకు తెలుసు, కష్టపడండి, ఓడిపోయినా కూడా తర్వాత మిమ్మల్ని ఏ విధంగా గౌరవించుకుంటానో, ఏ విధమైన బాధ్యతలు ఇస్తాను, నాకు తెలుసు, వేరే ఆప్షన్ లేదు, తప్పదు. సార్ చాలా నెగిటివ్ అవుతుందంటే అవును, ఇక్కడ మనం గెలవలేము పొత్తు పెట్టుకుంటే అవును, కానీ తప్పదు, వేరే పరిస్థితి లేదు అని చెప్పేసరికి వాళ్ళే ఆశ్చర్యపోయిందట. ఏంటిది తప్పదు అని, నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అని అంటే మరి ఆయన కారణాలు ఏమున్నాయో, రకరకాల కారణాలు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు ఒకవేళ ఇక్కడ జగన్ కంటిన్యూ అయితే చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరం, సో ఢిల్లీ రక్షణ అన్న కావాలి, లేదు ఢిల్లీ రక్షణ లేకుండా ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ నేమ్ సేక్, అక్కడ కూడా అంత ఈజీ కాదు, కేసులన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి, నోటీసులు అవి ఇవి వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. చంద్రబాబును సీటు మీద కూర్చోబెట్టే పరిస్థితి కానీ ఉండకపోవచ్చు. ఏ విధంగా చూసినా జగన్ కంటిన్యూ అయినా రక్షణ కావాల్సిందే, కాకపోయినా రక్షణ కావాల్సిందే, సో వేరే ఆప్షన్ లేనే లేదని చంద్రబాబు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకే ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు, ఒక అపాయింట్మెంట్ కోసం, ఒక పొత్తు కోసం, వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఒకరికి ముందుకు పోతలేదు, ఇక్కడే వీళ్ళ మీడియా బ్యానర్ హెడ్డింగ్ పెట్టి డీల్ సెట్ అయిపోయింది అంటారు. ఏం చెప్తాంలే, వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం పాపం.